పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు విలయం సృష్టిస్తున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ఏరియల్ సర్వే చేసిన రేవంత్ రెడ్డి పాత పద్ధతులతోనే రోత మాటలు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారన్నారు. ఉద్యోగులు భృతి కోసం, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం, రుణమాఫీ, రైతు భరోసా, యూరియా, కరెంటు కోతలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మోసం బయటపడిందని, దాంట్లో నుంచి ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి, బీసీ ప్రజానికాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక డ్రామాలు వేస్తుంది. వాస్తవానికి హైకోర్టు 3 నెలల సమయం ఇచ్చింది, నిజమే. కానీ 2 నెలలేమో నిద్రపోయి, ఇవాళ ఒక దిక్కు వర్షాలు పడుతుంటే ప్రజల ఆస్తులు, ప్రాణాలు వరదలు కొట్టుకపోతుంటే సోయి లేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఒక అర్ధరహితమైన పద్ధతిలో పనిచేస్తుంది. నిన్న సాయంత్రం ఏమో ఓటర్ లిస్టులను మేము బహిరంగంగా పెట్టినామని మాట్లాడుతున్నాం. వాస్తవానికి రాజకీయ పార్టీలకు ఇవ్వాలి, వాళ్ళ విధి అది. మేము పెట్టినామని చెప్పి ఇవాళ జిల్లాలో మీటింగ్లు అని చెప్పి, రేపు పొద్దున మండలాల్లో మీటింగ్లు అని చెప్పి, ఓటర్ లిస్టులలో అనేక అవకతవకలు ఉన్నాయి. ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి ఓటర్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మీరు ఎక్కడో పెట్టినామని చెప్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక ఓటర్కి ఎట్లా తెలుస్తుంది మీరు ఎక్కడ అప్లోడ్ చేసింది, ఎన్నడూ అప్లోడ్ చేసింది? ప్రజలకు తెలిసేటట్టు చెప్పిందా ఎన్నికల కమిషన్? ఎన్నికల కమిషన్ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ కూడా పద్ధతి మార్చుకోవాలి. ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రజలందరికీ తెలిసే రీతిలో ఆ ఓటర్ లిస్టులను ప్రచురించాలి. కాంగ్రెస్ పార్టీ